1.78 lakh crores స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా 2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ స్టేట్ లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈరోజు ముందుకు వస్తారు. నిన్నమన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆమ్జాన్ కావచ్చు, లేకపోతే HCL కావచ్చు, ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హైయెస్ట్ ఈరోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హైయెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని రకాల రిఫార్మ్స్, ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేరప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిత్రులారా. నిజంగా రోజుకి 18 hours ఇప్పుడు మీరు శ్రీశైలం టన్నెల్ యాక్సిడెంట్ చూశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన 2-3 గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి అన్న స్పాట్ కానీ చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం 24/7 మంత్రి గారు, కోమటిరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం. డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ₹1 పెంచకపోతే డైట్ ఛార్జెస్ పేదల పిల్లలకు 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ 200% పెంచినాం. మనం 20 ఏళ్ల నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 crores, ఆల్మోస్ట్ 25,000 crores వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. దిస్ ఇస్ ద యూనిక్ మోడల్, దిస్ ఇస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ. ఇవాళ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం. ఇవాళ దీని हर साल यहाँ से 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होके सर्टिफिकेट लेके निकल रहा है. मगर स्किल अपग्रेड नहीं है, उसका स्किल टैलेंट कम है, इसीलिए नौकरी नहीं मिल रहा. इसीलिए स्किल अपग्रेडेशन, स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए, हेडेड बाय आनंद महिंद्रा ग्रुप ऑफ कंपनीज. चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन. It is in a public-private partnership model. All top-notch corporate companies directors are in the board. They have to take a policy decision. They have to run the university. Just government of Telangana is a facilitator. We have created a 600 crores corpus fund to maintain that university. So this is one of the unique model. Now we have started Young India Sports University. That is also under public-private partnership. Most of the corporate companies are ready to support in this, in this activity. So we are creating a new model for the country. So Congress can claim alternative Gujarat model. Telangana model is alternative Gujarat model. Congress party model is Telangana model for caste census, for categorization, for unemployment issue address, all other issues. ఇన్ని విషయాలల్ల మనము ఈ దేశానికే, నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, మనం హోదాలు వచ్చి ఉండొచ్చు, ఇది కాదు మన టాస్క్. మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు. ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈ రోజు ఆ కసి, ఆ పట్టు